ఇక్కడ ఉండి కేతపల్లి మండలం నల్గొండ జిల్లా. నేను కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి పదాల్లో దూసుకుపోతుంది. 6 గ్యారెంటీలు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దాంట్లో ముందుండి రాబోయే రోజుల్లో బడ్జెట్లో డబ్బులు కేటాయించి ముందుగా దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎలక్షన్లో భారీ మేయర్తోటి గెలిపేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. టీఆర్ఎస్ మొత్తం బీజేపీకి మద్దతు ఇస్తుంది. రైతులకు ఏ ఒక్కటి కూడా బీజేపీ ప్రభుత్వం రైతులకు ఒక్కటి కూడా లాభం చేకూర్చలేదు. కాంగ్రెస్ పార్టీ రైతులకు లాభం కూర్చడమే కాకుండా రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తల నుండి వంగడాలను అన్నీ ముందు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ వెళ్తే రైతులకు కనీసం మద్దతు ధరలు ప్రకటిస్తానని 10 సంవత్సరాల సంది వేధిస్తుంది తప్ప రైతులకు మద్దతు ధర కనీస మద్దతు ధరలో ఇప్పించడంలో ఫెయిల్యూర్ అయింది. రైతులను బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా వంచింది. దానికి మనం బీజేపీకి ఓటేస్తే చాలా ఘోరంగా మతతత్వ పార్టీలకు ఓటేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని భారీ మేయర్తోటి ఎంపీ సీట్లను 17 గెలిపించాలని నా యొక్క విన్నపము. వేముల వీరేశం ఆధ్వర్యంలో మేము భారీ మేజార్తోటి నగర్కల్ నియోజకవర్గంలో భారీ మేజార్తో గెలిపించామని ఇది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు మీరు, ఆయన మీ గ్రామాన్ని ఎంతవరకు డెవలప్మెంట్ చేసుకోరు? టీఆర్ఎస్లో వాళ్ళు మా వేముల వీరేశాన్ని వేధించడం, కార్యకర్తలను వేధించడం తప్ప అభివృద్ధి శూన్యం. ఎంతసేపు ఉన్న వేముల వీరేశం వర్గాన్ని ఏం చేస్తారు, వాళ్ళని ఉంచారు తప్పితే అభివృద్ధికి వస్తే అక్కడ జీరో చేసారు. అభివృద్ధి శూన్యం. అయితే ప్రస్తుతం ప్రధానంగా మీ గ్రామంలో సమస్యలు ఏందండి? ప్రధానంగా మా గ్రామం చాలా వరకు అభివృద్ధిలో తీసుకోబోతుంది. వేముల వీరేశం ఆధ్వర్యంలో చిన్న ఇంకొక 10 to 15% సీసీ రోడ్లు ఉన్నాయి. అవి ఈ 5 సంవత్సరాల్లో భారీ ఎత్తున సీసీ రోడ్లు వేయటం కానీ, ఏమైనా వాటర్ పైప్ లైన్ కానీ, ఏమైనా డ్రైనేజ్ లైన్లు కానీ భారీ ఎత్తున చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ గ్రామానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చిండ్రా ఎమ్మెల్యే గారు? మా గ్రామానికి ప్రత్యేకంగా మూసి బ్రిడ్జ్ ఇచ్చారు. అది కంపల్సరీ ఒక 1 or 2 yearsలోనే కంపల్సరీ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వేముల విషయంగానే మేము రిక్వెస్ట్ చేసాను, దాన్ని పూర్తి చేసేందుకు. ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంత ఉన్నది, దాన్ని కూడా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? ఒక్క డబుల్ బెడ్రూమ్ రాకపోగా ఇస్తాన్ని మొబ్బు పెట్టి జనాలని మోసం చేశారు. దళిత బంధు ఎంతమందికి వచ్చింది? దళిత బంధు కూడా ఇచ్చి డబ్బులు కూడా వసూలు చేసి వాళ్ళని దళితులను వంచారు. పార్టీలకు మారితే దళిత బంధు మీ డబ్బులు పోతాయి అదని వాళ్ళని ఓట్లు వేయకుండా కూడా వంచారు. బీసీ బంధు ఎంతమందికి వచ్చింది? బీసీ బంధు 2కి వచ్చింది. వాళ్ళు అసలు బీసీలు అర్హులే కారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీలో కంపల్సరీ బీదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంపల్సరీ న్యాయం చేయాలనుకుంటున్నాం. ఆడ పార్టీలకు అతీతంగా బీద వాళ్ళని చూసి ఇళ్ళను కంపల్సరీ పెట్టాలని చూస్తున్నాం. దాని గృహ నిర్మాణంలో ముందుండాలని చూస్తున్నాం. అది మాత్రం పక్కా. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు దేనికి ఎక్కువ వచ్చినాయి మీ గ్రామం నుంచి? అదే ప్రధాన పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, 200 కరెంట్ ఇళ్ళకు ఎక్కువ వచ్చాయి. రేషన్ కార్డు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా వర్క్ చేస్తారు సార్? డెవలప్మెంట్లో ముందుకు తీసుకుపోతాం. ప్రజలందరినీ కలుపుకుపోయి సర్పంచ్ని కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ మేయర్తో గెలిపించుకునేందుకు మా కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాం.